హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసుకోగలిగే స్వీట్ అండి. దీనికోసం ఎంతో కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక హాఫ్ కప్పు షుగర్ తీసుకుందాము. ఒక ప్యాన్ పెట్టేసి దానిలో హాఫ్ కప్పు షుగర్ వేసి అదే క్వాంటిటీతో హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసేసుకుందాము. ఒక పించ్ అంతా రెడ్ ఫుడ్ కలర్, మీ ఇష్టం అండి, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మరగనిచ్చేసుకుందామండి. దీనికి పాకం కూడా పట్టాల్సిన అవసరం లేదు. కొంచెం ఈ పాకం అంతా, పంచదార అంతా కరిగిపోయి చక్కగా ఇదైపోతే చాలు, మెల్ట్ అయిపోతే. ఇప్పుడు మనం దీనిలో ఒక యాలక్కాయని దంచి వేసుకుందాము. అంటే నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దంచేసి వేసుకుంటానండి. ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకుంటే కనుక కొంచెం ఫ్లేవర్ తగ్గుతుంది అనేసి నేను ఇలాగా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దంచేసి వేసుకుంటాను. ఇలా చక్కగా పంచదార అంతా కరిగిపోవాలండి. కరిగిపోయాక మనము ఈ స్వీట్ని తయారు చేసేసుకుందాము. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు మంచి మంచి రెసిపీస్ నేను సింపుల్ ప్రాసెస్లో చేసి చూపిస్తాను. ఇంతేనండి, చక్కగా పంచదార అంతా మెల్ట్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ పంచదార అంతా మెల్ట్ అయిపోయిందండి. ఇంకొంచెం మరగనిచ్చేసుకుందాము. మరిగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు చల్లారి పెట్టేసుకుందామండి. ఈలోగా మనం ఒక బౌల్ తీసుకొని దీనిలో మనము ఒక 2 టేబుల్ స్పూన్ వచ్చేసి కొబ్బరి పౌడర్ వేస్తున్నానండి. మీ దగ్గర కొబ్బరి పౌడర్ ఉంటే వేసుకోండి, లేదంటే కనుక ఒక కొబ్బరి చిప్పది బ్రౌన్ పార్ట్ అనేది అంతా తీసేసి దీనిలో చక్కగా మిక్సీ పట్టి వేసేసుకోండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది 10 రూపాయలు పెట్టినా కానీ వస్తుందండి, చిన్న ప్యాకెట్. ఇది నేను ఒకేసారి పెద్ద ప్యాకెట్ తెచ్చేసుకున్నాను, స్వీట్స్లోకి పనికొస్తుందని. ఫ్రెష్ క్రీమ్ అండి, ఉంటే వేసుకోండి, లేదంటే మన పాల మీద మీగడ ఉంటుంది కదా, అది ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నానండి. గడ్డగట్టింది, ఒక 2 మినిట్స్ ముందు తీయాల్సింది, చూసుకోలేదు. అయినా పర్లేదండి, కరిగిపోతుంది దానిలో. ఇప్పుడు దీనిలో మనం షుగర్ వేయాల్సిన అవసరం లేదండి. మిల్క్ పౌడర్లో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా, కొబ్బరి తర్వాత పాల మీద మీగడ కదా, ఇదంతా కలిసేలాగా కలిపేసుకుందాము. చక్క నిదానంగా కలిపేసుకుందామండి. ఇది కొంచెం కోల్డ్గా ఉండాలండి, చల్లగా ఉండాలి. ఇప్పుడు దానిలో వచ్చిన కొంచెం పాలని నేను దీనిలో వేసేసి కలిపేసుకుంటున్నాను. అంటే పాల మీద మీగడ మామూలుగా ఉండుంటే సరిపోయేది, లేదంటే కొంచెం చల్లని కూల్ పాలు వేసేసుకోండి. వేసి దీన్ని ఒక పేస్ట్ లాగా తయారు చేసేసుకోండి. మరీ పలచగా వద్దండి, ఎందుకంటే లోపల స్టఫింగ్ పెట్టినప్పుడు మనం బ్రెడ్ కూడా పంచదార సిరప్లో ముంచుతాం కదా, అందుకనేసి. ఇప్పుడు ఇలా ఉంటే చాలండి. దీనిలో మీరు సన్నగా తరిగి పెట్టుకున్న జీడిపప్పుని కానీ బాదం పప్పుని కానీ వేసేసుకోవచ్చండి. ఇలా ఉంటే చాలు పేస్ట్ అనేది. ఇప్పుడు మనం బ్రెడ్ పీసుల్ని ముక్కలుగా కట్ చేసుకుందాం, చిన్న చిన్న పీసులాగా. బ్రౌన్ పార్ట్ అంతా తొలగించేసుకుందాము. ఇది ఫ్రెష్ బ్రెడ్ అండి, కట్ అవ్వట్లేదు, చాలా మెత్తగా ఉంది. అలాగే స్క్వేర్ టైప్లో కూడా లేదు, కొంచెం బారుగా ఉంది. చక్కగా దీన్ని ఇలాగా బ్రౌన్ పార్ట్ అంతా తీసేసి పక్కన పెట్టేసుకుందాము. దీన్ని మనం బ్రెడ్ గ్రామ్స్ లాగా తయారు చేసుకొని ఏదైనా రెసిపీలో వాడేసుకోవచ్చు. ఇలాగా స్క్వేర్ టైప్ ముక్కల్ని కట్ చేసేసుకుందాము. చాలా అంటే చాలా మెత్తగా ఉంది, కట్ చేయడం కూడా రాలేదు. ఇలాగా పీసుల్ని కట్ చేసేసి పెట్టేసుకుందాము.
మనకి ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు కట్ చేసి పెట్టేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్నాం కదా పాల మీద మీగడాను కొబ్బరి పౌడరు, అది దీనిలో అప్లై చేసేసుకుందాము. ఇంకొకసారి అప్లై చేసి దీనిపైన ఇంకొక పీస్ని పెట్టుకుందాము. చాక్తో చేయండి, నీట్గా వస్తుంది. చాక్తో చేసేసి మళ్ళీ ఇంకొక పీసు దాని మీద పెట్టేసుకుందాము. పెట్టేసి ఒక్కసారి జస్ట్ అలాగా ప్రెస్ చేసుకుందాము. ఇప్పుడు ఇందాక నేను మరిగించి పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంది కదా, దానిలో ఇది కోకోనట్ పౌడర్ అండి. ఇప్పుడు దీనిలో ఈ షుగర్ సిరప్, చల్లారిపోయిన షుగర్ సిరప్లో డిప్ చేసి వేసుకుందాము. మరీ ఎక్కువ వదిలేమాకండి, ఎక్కువ పీల్చేసుకొని కారిపోతూ ఉంటుంది. ఇలాగా కొబ్బరి పౌడర్లో మనం దీన్ని ఒకసారి అంతా అద్దేసుకుందామండి. మిగతా పీసులన్నిటికీ చక్కగా ఇలాగే సేమ్ ప్రాసెస్లో చేసేయండి. ఇలా చేసేసి చక్కగా పిస్తా కానీ, సన్నగా తరిగిన పిస్తా కానీ, లేదంటే బాదం పప్పు, లేదంటే జీడిపప్పు మీ ఇష్టం వచ్చినట్టుగా దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అంతా రెడీ అయిపోయాక ఒక 5 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. డీప్ ఫ్రిడ్జ్లో వద్దు, నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టండి. అంతేనండి, ఎంతో సింపుల్గా, జ్యూసీగా, టేస్టీగా ఉండే స్వీట్ రెడీ అయిపోయింది. నేను మీకు ఇప్పుడు ఒకసారి కట్ చేసి చూపిస్తున్నాను, చూడండి ఎంత బాగుందో. స్టఫింగ్ కూడా ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు చక్కగా ఇలా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. పిల్లలైనా కానీ ఈజీగా చేసేసుకోగలిగే స్వీట్. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.